తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, కలెక్టర్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నవ్యాంధ్ర ప్రగతికి బలమైన పునాదులు పడుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో లబ్ధిదారుల జీవితాల్లో వచ్చిన మార్పులను, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించడమే లక్ష్యమని నిమ్మల రామానాయుడు అన్నారు. సుస్వాగతం. అలాగే శ్రీకితంగా మరి ఇప్పుడు వేదికపైకి చేరినటువంటి మోపహం దీపేన సాధ్యతే సర్వం. మరి వీరు వచ్చేలోపు మిడ్ డే మీల్స్ లో చేస్తారు. 2024 నుంచి వాళ్ళ 26 వరకు ఈ 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సుపరిపాలన, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. అందుకే ఇవాళ కేవలం ప్రజల యొక్క ఆమోదంతో, ఇప్పుడే మీరు చూశారు కొంతమంది బెనిఫిషరీస్ మాట్లాడేటువంటి మాటలు, అంటే ప్రజల్లో ఆ సంతృప్త స్థాయి బాగా ఉండి ఎన్నికల సమయంలో ఏ కార్యక్రమాలు, ఏ హామీలైతే మనం ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తుంది, కార్యక్రమాలను అమలు చేస్తుంది, పథకాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా కార్యక్రమాలని అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతుందనేటువంటి విశ్వాసాన్ని ఇవాళ రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా అందరూ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల సుపరిపాలనను పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో సగర్వంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మేం మీకోసం పనిచేస్తున్నామని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం ప్రతి నిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా 200 రూపాయల పింఛన్ని ఆ రోజు 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు చేస్తానని 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది గత పాలకుడికి. ఈరోజు 4000 రూపాయలు చేస్తామనేటువంటి పింఛన్ని 4000 రూపాయలు కాదు, ఏప్రిల్ నెలలో మాట ఇచ్చామని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ప్లస్ 4000 7000 రూపాయలు అక్షరాల ఆ ఇంటి గడప దగ్గర అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం.